మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మొదటి వార్షికోత్సవము ప్రార్థన కూడికకు మేము వెళ్తున్నాం. దేవుని పరిచర్య నిమిత్తము బయలుదేరుతున్నాం. ఇక్కడ ఎడారి ప్రాంతము, పొలాలు లేని ప్రాంతము, మహారాష్ట్ర బార్డర్ దగ్గర, కర్ణాటక బార్డర్ దగ్గర. ఈ ఏరియాలో సరైన సేవ లేదు, సరైన పరిచర్య లేదు. ఇక్కడ బలమైన పరిచర్య జరగాలని, దేవుని రాజ్యం కట్టబడాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతంలో మొత్తం ఎడారి ప్రాంతము, మొత్తం రాళ్ల ప్రాంతం ఇది. ఇక్కడ పొలాలకి ఏముండయి, మహారాష్ట్ర బార్డరు మొత్తం ఎడారి ప్రాంతంలా ఉంటది. ఇక్కడ ఒక సిల్వ కట్టిరు దేవుని నామను మహిమకరంగా. ఇక్కడ ఏ విధంగా సిల్వలు కట్టినారో ప్రతి ఊర్లో, ప్రతి సెంటర్లో దేవుని నామను మహిమకరంగా ఇలాంటి సిలువలు ప్రతి సెంటర్ లో ఉండునుగా ఇస్తున్నాములో. అంత ఎడారి ప్రాంతము, ఇంచుమించు ఒక 10 కిలోమీటర్ దాకా ఎడారి, 10-20 కిలోమీటర్ దాకా కనబడుతుంది. మహారాష్ట్ర ప్రాంతం ప్లేసెస్ లో బలమైన పరిచర్య జరగాలని మీరు ప్రార్థన చేయండి. అందరికి వందనాలు. ఇంకా దేవుని సేవలో అనేకమైన వీడియోస్ పెట్టుకుంటా యూట్యూబ్ లో దేవుని నామాన్ని మహిమకరంగా ఈ పరిచర్యని జరిగించడానికి దేవుడు కృప చూపాలని ప్రార్థన చేయమని అందరికి వేడుకుంటున్నాం. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. IFG పరిచర్య తరపున కంటి ప్రాంతంలో బలమైన ప్రార్థన విజ్ఞాపన జరుగుతుంది. ఈ ప్రార్థన విజ్ఞాపం వల్ల సాతాను సామ్రాజ్యాలు కూలిపోతున్నాయి, సాతాను దుర్గములు కూలిపోయేలాగున ప్రతి దైవజనులు, దైవజురాలు బలమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు. దయచేసి మన దేశము, మన రాష్ట్రం రక్షింపబడాలని ప్రతి ఒక్కరు బలమైన ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దైవజనులు ఎంత భారంగా ప్రార్థన చేస్తున్నారో ఒకసారి మీ అందరు చూడండి. రక్షణ కొరకు, మా దేశ రక్షణ కొరకు తండ్రి ప్రార్థన చేసేటువంటి కృపను అనుగ్రహించండి. ఓ దేవా, మా దేశం యొక్క పేరును బైబిల్లో 2 సార్లు మీరు లిఖించారు. అదే విధముగా ఓ మా భారతదేశానికి పరలోక రాజ్యములు ఓ దేవ స్థానము దక్కుటకు ఓ మేమందరము కలిసి ప్రార్థన చేసేటువంటి కృపను అనుగ్రహించి సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో బ్రతిమలాడి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అదే విధముగా ఈ స్థానిక దైవజనులు, ఈ కర్ణి మండలంలో ఉన్నటువంటి దైవజనులు పీస్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి నెల జరుగుతున్న ఐక్య విజ్ఞాపనోత్సవం, దీనికి సహకరిస్తున్నటువంటి నూతన ఆత్మలను దేవుడు వారి మందిరంలో చేర్చులాగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రం, సహాయం చేయండి. అయ్యా నీకు స్తోత్రం. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని తండ్రి ప్రతి నెల ఈ మండలంలో ఐక్య విజ్ఞాపనోత్సవం చేస్తుండగా మా యొక్క మండలం రక్షింపబడాలి, మా మండలంలో ఉన్న ప్రజలందరూ రక్షింపబడాలి, అన్ని జనాలను రక్షింపబడాలి, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారు రక్షింపబడాలి, క్రైస్తవులను దూషిస్తున్నటువంటి వారు రక్షింపబడాలి. చూసారు కదా, దైవజనులు, దైవజనురాళ్ళు ఎంతో భారంగా ప్రార్థన విజ్ఞాపనలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రార్థన విజ్ఞాపనలు, ఇలాంటి ప్రార్థన కూడికలు ఇంకా అనేక విధమైన ప్రాంతంలో జరగాలని, ఇలాంటి దైవజనులు, దైవజనులు కూడుకొని సాతాను సామ్రాజ్యాలు కూల్చాలని, దేవుని దేశ రాజ్యాన్ని, దేవుని రాజ్యము కట్టబడాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారని అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.